విడాకులు నోటీస్ పంపించినంత మాత్రాన విడాకులు వచ్చినట్టు కాదు. ఇప్పుడు వెళ్ళి మాట్లాడాల్సింది ఆ సూర్యతో కాదు, హరితో. అందుకే నేనే వెళ్ళి మాట్లాడొస్తాను. ఈ వెదవ బతుకు బ్రతికే కన్నా మీ అక్కా చెల్లెళ్ళిద్దరూ కలిసి ఏ నూతిలోనూ దూకిచావు. నువ్వు భార్గవ్ మీద చూపించిన ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ నేను నీ మీద చూపించలేకపోయానేమో. లేదు ప్రియా, నేనే నిన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఈ మాట కోసమే సూర్య ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. విడాకులు తీసుకుంటే నాశనం అయ్యేది మా అమ్మాయి జీవితం మాత్రమే కాదు, మీ తమ్ముడి జీవితం కూడా. మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. దయచేసి భార్గవికి అన్యాయం చేయకండి. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ తరఫున మాట్లాడే మనిషివి నువ్వు. నీకు బ్రోకర్కి పెద్ద తేడా లేదు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ తరఫున మాట్లాడే మనిషివి నువ్వు. నీకు బ్రోకర్కి పెద్ద తేడా లేదు. హరి, మర్యాద, కొంచెం మర్యాదగా మాట్లాడు. నేనిక్కడికి మీతో గొడవ పట్టడానికి రాలేదు. అతను మర్యాదగా పరిస్థితి ఏంటో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అర్థం చేసుకోకుండా చీప్గా మాట్లాడతావేంటి? అబ్బో, ఒక్క మాట అనేసరికి ఎంత పౌరుషం పుట్టుకొచ్చింది. అల్లుడవుతాడనా? ఏ సూర్య మాత్రం మీ అల్లుడు కాడా? మీ ఇంటికొస్తే మెడపట్టి ఎందుకు గెంటేశారు? అది అవమానం కాదా? మీరు ఎన్ని రకాలుగా అవమానించినా, మీ అమ్మాయి ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టినా అది మౌనంగా భరించాడంటే అది మా తమ్ముడు గొప్పతనం. కానీ దేనికైనా ఒక హద్దంటూ ఉంటుంది. ఇక మిమ్మల్ని మీ అమ్మాయిని భరించే ఓపిక మాకు లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి. ఏంటన్నయ్యా, ఏంటి గొడవ? అయినా మీరొచ్చారేంటి? డైవోర్స్ నోటీస్ పంపించాం కదా. మిగతా విషయాలు ఏమైనా ఉంటే కోర్టులో మాట్లాడుకుందాం. మర్యాదగా వెళ్ళిపోండి. ఈ విషయం గురించి చర్చించే సహనం, గొడవపడి ఓపిక మాకు లేవు. సూర్య, నేను చెప్పేది ఒక్కసారి విను. తప్పులు అందరి వల్ల జరిగాయి, అంతా మర్చిపోదాం. అనవసరంగా గొడవల్ని పెద్దవి చేసుకొని జీవితాల్ని పాడు చేసుకోవద్దు. మెల్లగా పరిస్థితులన్నీ సర్దుకుంటాయి. భార్గవి కూడా తొందరలోనే కోలుకుంటుంది. ఇక తను కోలుకుంటుందో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మేలుకున్నాను. ఆ మోసగచ్చుతో కాపురం చేయడం నా వల్ల కాదు. తనని పెళ్లి చేసుకున్నందుకు ఇన్నాళ్ళు నేను అనుభవించిన నరకం చాలు. ఇక నుంచి నాకు భార్గవికి ఎలాంటి సంబంధం లేదు. తొందరలోనే నేను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. విడాకులు తీసుకోవడానికి భార్గవిని రెడీగా ఉండమని చెప్పండి. వెళ్ళండి. సూర్య, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వేదో ఆవేశంలో మాట్లాడుతున్నావు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని వదిలేసి మళ్ళీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకునే పాడుబుద్ధి నీకెందుకు పుట్టింది? ఇక ఆపుతారా? ఒక్కసారి చెప్తే మీకు అర్థం కదా, ఎందుకు పదే పదే ఆర్గ్యూ చేస్తారు? ఇంకొకసారి ఈ విషయం ప్రస్తావిస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. మీరేమన్నా మాట్లాడాలనుకుంటే కోర్టులో మాట్లాడండి. వెళ్ళండి. గెట్ అవుట్. గెట్ అవుట్. వీళ్ళతో మాట్లాడే లాభం లేదు. వెళ్దానండి.
బాబాయ్కేమైంది? ఎందుకు ఇంతలా మారిపోయాడు? ఎంత ఆదర్శంగా మాట్లాడేవాడు. అలాంటిది సూర్య విడాకులు పంపించాడంటే నేను నమ్మలేకపోతున్నాను. బాబాయ్ మాట్లాడే కూడా అతనిలో మార్పు రాకపోతే నేనే వెళ్ళి మాట్లాడాలి. ఏమైంది బాబాయ్? ఏమన్నారు? చెప్పండి బాబాయ్. విడాకుల నోటీస్ వెనక్కి తీసుకుంటా అన్నారా లేదా? చెప్పండి బాబాయ్. విడాకుల నోటీస్ వెనక్కి తీసుకుంటా అన్నారా లేదా? అంత తొందరగా వెనక్కి తీసుకునే ఉద్దేశమే ఉండి అసలు పంపించేవాళ్లే కాదమ్మా, మగపిల్లవాడి తరఫు వాళ్ళమన్న అహంకారం చూపించారు. వాళ్ళేదో మనసులో పెట్టుకుని చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయినట్టు కనిపిస్తుంది. రాజీ పడే ఉద్దేశం ఎక్కడా కనిపించలేదు. ఇంట్లో వాళ్ళంతా కలిసి నోటికొచ్చినట్టు మాట్లాడారమ్మా. మిగిలిన వాళ్ళ సంగతి వదిలేండి బాబాయ్. సూర్య ఏమన్నాడో అది చెప్పండి. సూర్యతో మీరు మాట్లాడారా లేదా? అందరికంటే సూర్య దారుణంగా ప్రవర్తించాడు గాయత్రి. హరి కాంచన అయితే కనీసం మాట్లాడే అవకాశం అన్నా ఇచ్చారు. సూర్య ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. ఏం మాట్లాడాలన్నా కోర్టులో మాట్లాడుకుందామన్నాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మెడబెట్టుకుని బయటికి గెంటేస్తానన్నాడు. మావయ్య గారికి అయితే ఈరోజు చాలా అవమానం జరిగింది. బాగా జరిగింది. సంతకాలు పెట్టి విడాకుల నోటీస్ తిప్పి పంపమని చిల్లక్కి చెప్పినట్టు చెప్పాను. నా మాట వింటేగా. ఏదో పెద్ద వెలగబెడతారని వెళ్లారు, బాగా దుమ్ము దులిపించుకొని వచ్చారా? ఇప్పటికైనా ఇలాంటి పనికి మాలిన రాయబారాలు మానేసి బుద్ధిగా ఇంట్లో కూర్చోండి. అక్కడ జరిగిన అవమానం కంటే ఇక్కడ నీ దెప్పి పొడుపుల బాధే ఎక్కువైపోయింది. ఒక ఆడపిల్ల జీవితాన్ని చక్కదిద్దటానికి నేను ఎన్ని అవమానాలైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు మాత్రం నీ సూటిపోటి మాటలతో మనుషుల్ని బాధ పెట్టడం మానేసి నోరు మూసుకొని కూర్చో. మేమెందుకు నోరు మూసుకొని కూర్చోవాలి? మీ అన్నగారి పిల్లల మీద మీకు అంతగా ప్రేమ కారిపోతే ఆ అవమానాలేవో మీరు భరించండి. భరించాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పటికే తెలిసిన వాళ్ళందరూ మీ ఇంట్లో అమ్మాయికి పిచ్చెక్కిందంట కదా, అందుకే వాళ్ళ అత్తవారి ఇంట్లోంచి బయటికి చూసేశారంట కదా అని నా కన్న కూతుర్ని అడిగినట్టు అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక తల తీసేసినట్టు. మీకు ఆ ఇంట్లో జరిగిన అవమానం నలుగురికి తెలిస్తే అవ్వా గురేసుకొని చావాలి. వీటన్నిటికీ కారణం మీ అన్న కూతుళ్లే కదా. వీళ్ళ గురించి అన్ని అవమానాలు భరించడం మనకు అవసరం అంటారా? ఎందుకే ప్రతిసారి మా అన్న పిల్లల్ని వేరు చేసి మాట్లాడతావు? వాళ్ళకి మనం కాక ఇంకెవరున్నారు? వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మనం కాక ఇంకెవరు ఆదుకుంటారు? కనీసం బంధుత్వంతో కాకపోయినా మానవత్వంతో ఆలోచించవే. పిన్ని నేమన్నద్దు బాబాయ్. పిన్ని బాధపట్టంలో కూడా అర్థం ఉంది. అసలు ఈ విషయంలో మీరు వాళ్ళింటికి వెళ్ళి అవమానం పొందాల్సిన అవసరమే లేదు. ఇక దయచేసి ఈ విషయంలో మీరు కలుగు చేసుకోవద్దు. నేనే వెళ్ళి సూర్యతో మాట్లాడతాను. వద్దు గాయత్రి, అసలు ఇప్పుడు నువ్వు కూడా సూర్యతో మాట్లాడాల్సిన అవసరం లేదు. వచ్చేటప్పుడు దారిలో మావయ్య గారు లాయర్తో మాట్లాడొచ్చారు. అసలు ఈ నోటీసే చెల్లదట. ఒకవేళ వాళ్ళు కోర్టుకి వెళ్ళినా గెలవరు. ఈ విషయంలో మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముందు భార్గవికి ఆరోగ్యం నయమయ్యేటట్టు చూస్తే చాలు. మిగతా సమస్యలన్నీ అవే సర్దుకుంటాయి. అవునమ్మా, భార్గవి జీవితం త్వరలోనే ఒక గాడిలో పడుతుంది. నువ్వు మాత్రం ఇంకోసారి ఈ బాబాయిని మీ విషయాల్లో కలగజేసుకోవద్దని చెప్పొద్దమ్మా.
ఎవరన్నా ఏమన్నా అంటారని భయపడి నువ్వు అలా అనుంటే వాళ్ళ మాటల గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు. పదమ్మా. ఏంటి సూర్య, ఈరోజు మీ మావయ్యతో అంత సీరియస్గా మాట్లాడావు? నువ్వంత సీరియస్గా మాట్లాడడం నేనెప్పుడూ చూడలేదు. అసలు వాళ్ళు ఆడుతున్న నాటకానికి చెయ్యి కూడా చేసుకోలేనంత కోపం వచ్చింది. కానీ కంట్రోల్ చేసుకున్నాను కూడా. ఇన్నాళ్ళు నా మంచితనాన్ని వాళ్ళు అలుసుగా తీసుకున్నారు. నా జీవితంతో ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. ఇక సహించే ఓపిక మాత్రం నాలో లేదు. అయితే నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవడం సిద్ధమే కదా? సిద్ధమే అన్నయ్య. నేను ఇంకో పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను. ఆ విషయం రాజేంద్ర మొహం మీదే చెప్పాను కదా. ఆ మోసగత్తి కోసం నా జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలి? అయినా వాళ్ళకి నేను అవసరం లేదనుకున్నారు కాబట్టి మాట్లాడదామని వెళ్ళిన నన్ను మెడ పట్టుకుని బయటికి గెట్టేశారు. నా అవసరం వాళ్ళకి లేనప్పుడు వాళ్ళ అవసరం నాకేంటి? నేను ఇంకో పెళ్లి చేసుకొని వాళ్ళకి తగిన శాస్తి జరిగేలా చేస్తాను. ఎంత శుభవార్త చెప్పావు సూర్య, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నువ్వు మీ అన్నయ్యకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నావు. మీ అన్నయ్య పరువు కాపాడే నిర్ణయం తీసుకున్నావు. ఇప్పుడు వరకు మరిది జీవితంతో ఆడుకున్న ఆటలు సరిపోవా? ఇక కొడుకు పుడితే వాడి జీవితంతో కూడా ఆడుకుందావనా? అందుకే ఇంతవరకు నీకు పిల్లలు లేకుండా చేశాడా భగవంతుడు. ఎలాంటి వాళ్ళకి అలాంటి శిక్ష వేస్తాడా భగవంతుడు. నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. కాకపోతే మాకిప్పుడో పెద్ద బాధ్యత మిగిలింది. నీకిప్పుడో సరైన అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి. కాంచనా, పెళ్లి మాటలు కూడా ఇప్పుడే మాట్లాడాలా? వాడొక నిర్ణయానికి వచ్చాడు కదా, మనకు అది చాలు. అసలే ఈ మధ్య జరుగుతున్న గొడవల వల్ల వాడి మనసు పాడై ఉంటుంది. కొంచెం రిలాక్స్ కానివ్వు. చూడు సూర్య, ఆ రాజేంద్ర సామాన్యుడి కాడు. మనం విడాకులు ఇవ్వాలనుకున్నా తను ఏదో రకంగా చెడగొట్టాలనే చూస్తాడు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎందుకైనా మంచిది. నేను ఈ విషయం గురించి లాయర్తో మాట్లాడతాను. సూర్య, నీకు కాఫీ తీసుకొస్తాను. నువ్వు నిజంగా వదినకు విడాకులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నావా? అవును, నిర్ణయించుకున్నాను కాబట్టి విడాకుల నోటీసులు పంపించాను. ఏ విషయాన్ని తెగేంత వరకు లాక్కూడదు కావ్య. నేనెంత ప్రయత్నించినా భార్గవి తెంచుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చింది. కలుపుకుపోవాల్సిన అవసరం నాకేంటి? అందుకే వద్దనుకున్న వాళ్ళని వదిలేసి నన్ను కావాలనుకున్న వాళ్ళని చేసుకోబోతున్నాను. తప్పన్నయ్యా, నువ్వు చేసింది చాలా తప్పు. ఒకవేళ వదిన నిజంగా తప్పు చేసిందని నీకు అనిపిస్తే భర్తగా ఆమె చేసిన తప్పు సరిదిద్దాలి లేదా దండించాలి. అంతేగాని శాశ్వతంగా దూరం చేయడం మాత్రం కరెక్ట్ కాదన్నయ్యా. లేదు కావ్య, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే. అయినా తనెప్పుడైనా నన్ను భర్తలా చూస్తేనే కదా చేసిన తప్పుని సరిదిద్దటానికో లేక దండించడానికో. అన్నయ్య, నువ్వు వదిన ప్రవర్తన గురించి ఆలోచిస్తున్నవే తప్ప దాని వెనుకున్న కారణమేంటో ఆలోచించడం లేదు. భర్తని భర్తలా కాదు కదా, కనీసం మనిషిలా కూడా చూడలేని కారణాలు ఏముంటాయి చెప్పు? అంతా నటన. నన్ను కేవలం హింసించడానికే నా జీవితంలోకి ప్రవేశించింది. భార్గవి ఇంకా నీకు మంచిదానిలోనే కనిపించొచ్చు, కానీ తను పెట్టే టార్చర్ అనుభవించాను కాబట్టి ఆమె అసలు రూపం నాకు అర్థమైంది. భార్గవితో విసిగిపోయాను కావ్య. ఇక నా వల్ల కాదు.
మేము విడిపోవటం తప్పించి వేరే మార్గం లేదు. వేరే మార్గం లేదు. నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు జీవా. నాకు హెల్ప్ చేస్తానని నన్ను నమ్మించి నేను చెప్తుందంతా చేస్తున్నట్టు నా ముందు నటించి చివరికి వాళ్ళకి సపోర్ట్ చేస్తావా? ఏంటత్త, నన్నే అనుమానిస్తున్నావా? నేనెప్పుడు నీవాణ్ణే అత్త. నీ మాట కాదని వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తాను చెప్పు? సపోర్ట్ చేయడం కాకపోతే మరింకేంటి? ఆయనతో భార్గవి విషయం మాట్లాడటానికి సూర్య ఇంటికి వెళ్ళాం. గాయత్రి వెళ్తానంటే వద్దని ఆపి భార్గవి జీవితం చక్కదిద్దితే చాలు, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయని నచ్చ చెప్తున్నాం. మరి దీన్ని సపోర్ట్ చేయడం కాకపోతే ఇంకేంటి? అత్త, నన్ను అర్థం చేసుకుని ఇంతేనా? ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నానో నీకు కొంచెం కూడా అర్థం కాలేదా? అసలే మామయ్యకి నీ మీద నమ్మకం లేదు. ఇప్పుడు నేను డైరెక్ట్గా సపోర్ట్ చేశాననుకో, నన్ను మెడబెట్టి బయటికి గంటేస్తాడు. అసలు నేను మామయ్య గారితో సూర్య ఇంటికి ఎందుకు వెళ్ళానో తెలుసా? ఒకవేళ అక్కడ పరిస్థితి కాంప్రమైజ్ అయ్యేటట్టుగా ఉంటే చెడగొడదామని. గాయత్రి వెళ్ళి మాట్లాడతానంటే ఎందుకు ఆపానో తెలుసా? ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే, చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి మా ఇల్లు ఉమ్మడి